అయిపోయింది అత్తయ్య. రండి అందరం కలిసి ఒక సెల్ఫీ తీసుకుందాం. రారా. మంజు, పనంతా అయిపోయింది కదా, ఇప్పుడు వెళ్ళు నీ డ్యూటీకి. ఒక్కరోజు సెలవు పెట్టినా జీతం కట్ చేసేస్తారేమో. వెళ్ళు. మమ్మీ నాకు ఆకలి వేస్తుంది. నాకు కూడా వేస్తుంది, పద. అమ్మా, నన్ను ఆశీర్వదించమ్మా. చల్లగా ఉండమ్మా. మీ ఇద్దరూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. నా ఆయుష్ కూడా పోసుకుని నిండు నూరేళ్లు సుఖంగా ఉండాలమ్మా. ఇంకా రాలేదు. ఇంకా ఎంతసేపని వెయిట్ చేయాలి మంజు కోసం? ఎప్పుడనగా బయలుదేరని చెప్పింది, ఇంకా రాలేదు. మంజు, వచ్చేసావా? ఏంటి మంజు ఇంత లేట్ అయింది? నీకోసం ఎంత వెయిట్ చేసినామో తెలుసా? త్వరగానే వచ్చేద్దాం అనుకున్నానక్క. కానీ వచ్చే టైంకి అత్తయ్య ఇంట్లో గొడవ, ఇంట్లో పనులేమీ చేయలేదని. అవన్నీ చక్కగా చేసొచ్చేసరికి ఇదిగో ఈ టైం అయింది. అయ్యో, మీ ఇంట్లో పనిచేసి మళ్ళీ ఇక్కడ కూడా పనిచేయడానికి వచ్చావా అమ్మా? అలా అంటావేంటి బాబాయ్? ఇది కూడా నా ఇల్లు లాంటిదే కదా, మనందరి ఇల్లు. సరే సరే, కావలసినవన్నీ తెచ్చేసాను. ఇక పండగ మొదలు పెడదామా? సరే సరే, ఆగండి. మేడం, మీరేంటి ఇక్కడికి వచ్చారు? మీరే కదా మేడం నిన్న సలహా ఇచ్చారు, రూల్స్ ప్రకారం స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వమని. అందుకే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. రండి మేడం. సంధ్య, మేడంకి చిన్న ప్రాబ్లం ఉంది, నేను కంప్లైంట్ తీసుకుంటాను. సరేలోపు మీరు పని చేసుకోండి. అలాగే, కూర్చోండి మేడం. మీరు మంచి డెసిషన్ తీసుకున్నారు. కంప్లైంట్ ఇచ్చి చూడండి, వెంటనే వాళ్ళని అరెస్ట్ చేస్తాం. ఎంత ధైర్యం లేకపోతే అలా గూండాయిజానికి దిగుతారా? చూపిస్తాము మా పోలీస్ పవర్ ఏంటి అనేది. మేడం, ఆవిడ పేరు చెప్పండి. మನೆమ్మ. మనమ్మ గారా? అవును, ఆవిడే. మనమ్మగారంటే సత్య వాళ్ళ అమ్మగారా? అవును, ఆ రౌడీ వాళ్ళ అమ్మే. అయినా ఎందుకంత ఆలోచిస్తున్నారు? మేడం, మీరు కంప్లైంట్ తీసుకోండి. ముందు మీరు కూర్చోండి. ఏంటి మేడం, నిన్నటిదాకా చాలా మాటలు చెప్పారు, ఇప్పుడు ఆవిడ పేరు చెప్పగానే అందరూ అలా వణికిపోతున్నారు. మేడం, ఆవిడ అందరిలాంటి ఆవిడ కాదు. మీ దగ్గర నుంచి మేము కంప్లైంట్ తీసుకుంటే తర్వాత మా జాబ్కే ప్రాబ్లం అవుతుంది. ఆ సత్యకి చాలా పలుకుబడుంది. పలుకుబడి ఉంటే రౌడీయిజం చేయాలని ఏమన్నా రూల్ ఉందా? అతనికంత పలుకుబడి ఉంటే నాకు పలుకుబడి ఉండదా? మీ కమిషనర్ గారు నాకు బాగా తెలుసు. మీరిలా కంప్లైంట్ ఇస్తే తీసుకోవట్లేదని నేనొక మాట చెప్పాననుకో, అప్పుడు ఇంకా మీ ఉద్యోగాలకు ప్రాబ్లం అవుతుంది. చెప్పండి, మీరందుకు సిద్ధమేనా? మంజు, మన డ్యూటీ మనం చేస్తున్నాం. ఆవిడ గారు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు, మనం తీసుకుంటున్నాం అంతే. ఇందులో ఎలాంటి ప్రాబ్లం రాదు. తీసుకో కంప్లైంట్, పర్లేదు. సరే చెప్పండి మేడం. మನೆమ్మ.
హలో అన్నయ్య, మీకు విషయం చెప్పాను కదా, నేనిప్పుడు పోలీస్ స్టేషన్లో ఉన్నాను. ఆవిడ మీద కంప్లైంట్ కూడా ఇచ్చాను. ఈ కేసుని దగ్గరుండి నువ్వే చూసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఆవిడ్ని వదిలిపెట్టడానికి వీల్లేదు. ఉంటానన్నయ్య. మీ కమిషనర్ గారితో నేను మాట్లాడాను. మీరేం కంగారు పడకండి. మీ డ్యూటీ మీరు చేయండి, తర్వాత ఆయన చూసుకుంటాడు. నాకు ఒక ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వండి. అలాగే మేడం. ఇది జిరాక్స్ తీసి మేడంకి ఇచ్చేయండి. అలాగేనమ్మా. చాలా థ్యాంక్స్ అండి. మీ వల్ల ఆ రౌడీలకి మంచి గుణపాఠం నేర్పబోతున్నాను. వస్తానండి. వస్తాను. అలాగేనండి. మే కమిన్ సార్? ఎస్ కమిన్. ఏంటి బయట గొడవా? అది సార్, నమస్తే సార్, చెప్పండి. ఇప్పుడే ఒక ఆవిడ మీ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. ఆవిడెవరో కాదయ్యా, స్వయాన నా పిన్ని కూతురే. సార్ మీరు త్వరగా యాక్షన్ తీసుకోండి. సార్ ఆ పని ఎవరు చేశారో ముందు వాళ్ళని అరెస్ట్ చేయండి. ఓకే సార్. సాంబయ్య, ఇప్పుడు ఎవరైనా లేడీ వచ్చి కంప్లైంట్ ఇచ్చారా? అవును సార్, ఇప్పుడే వచ్చి వెళ్ళారు. మీరు ఇందాక అంటున్న విషయం కూడా దాని గురించే. ఆవిడ A to Z మ్యారేజ్ బ్యూరో నడిపిస్తారట. మనమ్మగారు అక్కడికి వెళ్ళి ఆవిడతో గొడవపడి ఆవిడ ఆఫీసులో ఉన్న సామాన్లన్నీ పగలగొట్టేశారట. ఆమె ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. మొన్నే వాళ్లతో గొడవ సద్దుమణిగిందనుకుంటే మళ్ళీ మొదలైందా? ఇప్పుడు ఆవిడని ఎవరు అరెస్ట్ చేయాలి? కమిషనర్ గారు చూస్తే వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయమంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలబ్బా? కంప్లైంట్ ఇచ్చిన తర్వాత యాక్షన్ తీసుకోవాలి కదా సార్. పైగా మీరే అంటున్నారు ఇది కమిషనర్ గారి ఆర్డర్ అని. సార్, నాదొక సలహా సార్. ఏంటది? ఈ కేసుని మంజుకి అప్పగిద్దాం సార్. వాట్? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పోయి మళ్ళీ మంజుకి ఆ కేసు అప్పచెప్పంటావా? వాళ్ళ పేరు వింటేనే మంజు వణికిపోతుంది. అలాంటిది మంజుకి ఆ కేసు? నిజమే సార్, కానీ తనే సలహా ఇచ్చిందంటే ఆవిడ స్టేషన్లోకి వచ్చి కంప్లైంట్ ఇవ్వమని. ఇప్పుడు ఆవిడ దగ్గర కంప్లైంట్ కూడా మంజునే తీసుకుంది.